ప్రభునేసు నామములో వందనములు. శుభోదయం. యేసయ్య మాటను ఈ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ దినము మత్తయి సువార్త 27వ అధ్యాయము 11 నుండి 26 వచనాలు ధ్యానించుకుందాం. యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి, యూదుల రాజు నీవేనా అని ఆయనను అడుగగా, యేసు అతన్ని చూచి నీవన్నట్టే అనెను. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమీ ఇవ్వలేదు. కాబట్టి పిలాతు, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయనను అడిగాను. అయితే ఆయన ఒక మాట అయినను అతనికి ఉత్తరమియ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. జనులు కోరుకొనిన ఒక ఖైదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక. ఆ కాలమందు బరబ్బ అను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉండెను. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేనెవనిని విడుదల చేయవలెనని మీరు కోరుచున్నారు? బరబ్బా లేక క్రీస్తనబడిన యేసునా అని వారిని అడిగాను. ఏలైనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిదిరని అతడు ఎరిగి ఉండెను. అతడు న్యాయపీఠము మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడి తినని అతని యొద్దకు వర్తమానమును పంపెను. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బను విడిపించుమని అడుగుటకును యేసును సంహరించుటకును జనసమూహములను ప్రేరేపించిది. అధిపతి, ఈ ఇద్దరిలో నేనెవరిని విడుదల చేయవలెనని మీరు కోరుచున్నారని వారిని అడుగగా, వారు బరబ్బనే అనిది. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతువునని వారిని అడుగగా, సిలువ వేయుమని అందరూ చెప్పిరి. అధిపతి, ఎందుకు అతడు ఏ దుష్కార్యములు చేసినని అడుగగా, వారు సిలువ వేయుమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహము ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుమని చెప్పెను. అందుకు ప్రజలందరూ, వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అనిరి. అప్పుడతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించెను. దేవుని యొక్క బిడ్డలారా, ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ లేఖన గ్రంథంలో ఉన్న ఈ అమూల్యమైన మాటను మనము ధ్యానిస్తున్నాం. యేసు ప్రభువారు అనీతిమంతుల చేత ఆయన తీర్పు పొంది ఈ జనాంగం మధ్య నిర్దోషి అయిన నీతిమంతుడైన ఆయన మన పాపముల నిమిత్తము శిక్ష అనుభవించడానికి పరలోకం నుంచి భూలోకానికి వచ్చి పాడైపోయిన నశించిపోయిన జీవితాలను ఆయన విమోచించి రక్షించి రక్షకుడుగా ఆయన స్థాపించబడెను. ఇక మనం గమనించినప్పుడు యేసు ప్రభువు పట్టబడినప్పుడు తీర్పు తీర్చడానికి పిలాతు చక్రవర్తి తీసుకుని వచ్చారు. పిలాతు చక్రవర్తి రోమ సామ్రాజ్యానికి అధిపతి. ఆయన రోమియోల యొక్క అధిపతి. ఆయన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆయనను తీర్పు తీర్చడానికి కూర్చున్నప్పుడు ఇక ప్రధాన యాజకులను పరిసయ్యులను అనేక మంది జనసమూహమును యేసుకు విరుద్ధంగా పిలాతు చక్రవర్తి ముందు రకరకాల నేరారోపణ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు.
అవునండి, మంచివాడు ఎప్పుడు కూడా ఇతరుల మీద నేరారోపణ చేయడు, కానీ అనీతిమంతులు మాత్రమే ఎవరి మీద అయినా నేరారోపణ చేస్తారు. ఇది లోకంలో ఉన్నటువంటి వాస్తవం. తప్పు చేసిన వాడే ఇతరుల మీద తప్పు మోపుతాడు, కానీ మంచి చేసిన వాడు ఎవరి మీద తప్పు మోపాడు. యేసు ప్రభువారు మౌనం వహించి ఉండడం చూసి పిలాతు చక్రవర్తి, ఏమయ్యా, వారు ఇన్ని మాట్లాడుతున్నారు కదా, వారి గురించి నువ్వు ఏం చెప్పవా అంటే యేసు ప్రభువారు ఎలాంటి సమాధానం చెప్పలేదు, మౌనమైపోయాడు. చేయని నేరానికి తనను తప్పుపట్టి నేరస్తునిగా నిలబెట్టి రకరకాల విధమైనటువంటి అభియోగాలు తన మీద మోపినప్పుడు తను మౌనం వహించాల్సి వచ్చింది. ఆయన ఎవరికి ఎటువంటి సమాధానము చెప్పడానికి ఇష్టపడక మౌనమైపోయాడు. అప్పుడు చక్రవర్తి ఆయన ఉద్దేశించి యేసుప్రభువును తప్పించాలనే ఆశతో పండుగ సమయంలో ఒక ఖైదీని విడిపించడం, తప్పించడం నాకున్న అధికారము కదా అని చెప్పి బరబ్బను, యేసుప్రభును, ఈ ఇద్దరు వ్యక్తుల్లో ఎవరిని మీరు కోరుకుంటారు అని ఆప్షన్స్ వారి ముందు పెట్టాడు. యేసుప్రభు వారు బోధకుడు, ప్రజలకు స్వస్థపరచువాడు, సహాయం చేయవాడు, ఆయన ప్రజలకు రక్షకుడు. బరబ్బ భక్షకుడు, ఆయన బందిపోటి దొంగ, ఎక్కడేమి దొరికితే దోచుకొని తినే వ్యక్తి, చాలా భయంకరమైన క్రూరమైన వాడు, చాలా భయంకరమైనటువంటి దుర్మార్గుడు. పిలాతు చక్రవర్తికి ఏమనిపించిందో, వీళ్ళు ఎవరికి కోరుకుంటారో చూద్దామని పండగ సమయంలో ఒకరిని విడిపించాలి కాబట్టి నేను బరబ్బను, యేసుప్రభును మీ ఎదుట పెడుతున్నాను, మీకు ఎవరు కావాలి, ఎవరికి నేను విడిపించాలి అని చెప్పినప్పుడు జనసమూహము బరబ్బను కోరుకున్నారు. అక్కడ ఉన్న అధికారులు, యాజకులు ప్రజలకు ప్రేరేపించారు, వాడొద్దు, ఆ యేసు వద్దు, ఎవరు కావాలి, బరబ్బ కావాలని చెప్పండి అని చెప్పి ప్రజలకు ప్రోత్సహించినప్పుడు ప్రజలందరూ కూడాను బరబ్బ కావాలి, బరబ్బ కావాలని గట్టిగా వారు కేకలు వేసి అక్కడ రాజుకు, అధిపతికి విన్నపించారు. మరి ఈ యేసు ప్రభువుని ఏం చేయాలనుకుంటున్నారు అంటే వాణ్ణి సిలువ వేసి చంపాలి, ఆయన బతకకూడదు. బాగా గమనించండి, ఒకరి మీద ద్వేషం వచ్చినప్పుడు, ఒక వ్యక్తి మీద అసూయత మనకు పెరిగినప్పుడు ఆ మనిషి పేరెత్తితే చంపేయాలన్నంత కోపం వస్తుంది కదూ. వారితో మాట్లాడడానికి ఇష్టం అనిపించదు, వారికి చూడాలనిపించదు, వారు బ్రతకకూడదు అని చెప్పి ఆవేశపూరితమైన తీర్మానం తీసుకొని ఇంటికి వెళ్ళి అందరికీ ఆ వ్యక్తి గురించి చెడుగా చెప్పి ఎలా అయినా సరే ఆ వ్యక్తిని హతమార్చాలి, ఎలా అయినా సరే ఆ వ్యక్తిని మనం సంహరించాలి అన్న ఆలోచన కలిగి ఉంటారు. ఇది లోకానికి ఉన్న నైజం. అయితే యేసు ప్రభు వారికి సంభవించిన విషయాన్ని మనం గమనించినప్పుడు ఇక ఈ ప్రజలందరూ బరబ్బ కావాలి అని కోరుకున్నారు. బందిపోటు దొంగ కావాలి, ఆ యేసు ప్రభు వారు చచ్చిపోవాలని నినాదాలు చేస్తే పిలాతు చక్రవర్తి ఒక పళ్ళెములో నీళ్లు తెప్పించి అందరి ఎదుట తన చేతులు కడుక్కుంటూ యేసు ప్రభు గురించి ఆయన ఒక మాట అంటాడు. తన భార్య కూడా తనకు సూచించి అంటుంది, గత రాత్రి నేను ఒక కల కన్నాను, ఆ కలలో ఆయన గురించి నేను చాలా బాధపడ్డాను. ఆయన నీతిమంతుడండి, మంచివాడు, మీరు జాగ్రత్తగా తీర్పు తీర్చండి, ఆయన విషయంలో ఆయన జోలికి పోకండి అని చెప్పినప్పుడు పిలాతు చక్రవర్తి జాగ్రత్త పడ్డాడు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నప్పుడు తల్లి కానీ, తండ్రి కానీ, భార్య కానీ, బిడ్డలు కానీ, భర్త కానీ ఆటంకాలు చేస్తున్నారా? జాగ్రత్త పడండి, తెగించుకొని మాట్లాడుకోమకండి. పిలాతు చక్రవర్తి తెగించి మాట్లాడలా. ఆయన తన భార్య ఇచ్చిన సలహా మేరకు మహాసభ ఎదుట ఆయన నిలబడి ఏమంటున్నాడంటే, ఈ నిరపరాధి యొక్క రక్త దోషములో నాకు ఎటువంటి సంబంధము లేదు,
ఆయన నీతిమంతుడను మాత్రమే నేను తీర్పు మీకు చెప్తా ఉన్నానని చెప్పి తెలియజేసి తన చేతులు కడుక్కుంటాడు. ఆయన నిరాపరాధి యొక్క రక్త దోషములో నాకు, నా కుటుంబానికి ఎలాంటి పాల్పంపు లేదు అని చెప్పినప్పుడు అక్కడున్న మనుషులందరూ, కుట్ర పని ఆవేశపూరితమైన తీర్మానాలు కలిగిన ప్రజలందరూ ఆయన రక్తదోషము మా మీద, మా ఇంటి మీద పడునుగాక అన్నారు. ప్రియులారా, రోజులన్నీ ఒకలా ఉండవు. నువ్వు ఎంతవరకు మంచిగా బ్రతుకుతావో ఆ మంచి నీ వెంట వస్తుంది. నువ్వు ఎంతవరకు చెడుగా జీవిస్తావో అది నిన్ను కాటేసి నీ జీవితానికి ముగింపు చేస్తుంది. ఈ ఇశ్రాయేలులు చాలామంది పెద్దలు యేసు ప్రభువును హతమార్చడానికి కేకలు వేసి, ఆయన చచ్చిపోయినా పర్వాలేదు, ఆ రక్తదోషములు మా మీద, మా ఇంటి మీద పడునుగాక అని చెప్పి బరబ్బనే విడిపించండి, యేసు ప్రభువును విడిచిపెట్టకండి, చంపేయండి అని చెప్పి కేకలు వేస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితిలో యేసు ప్రభు వారు కొడలతో కొట్టించి సిలువ వేయడానికి చక్రవర్తి అప్పగించాడు. ఇకపోతే బరబ్బను విడుదల చేశాడు. ఈ లోకము చెడ్డవారిని కోరుకుంటుంది, మంచివారిని చంపాలనుకుంటుంది. మన స్వార్థం కోసము ఎంత మంచి వ్యక్తి అయినా సరే బలైపోవాల్సిందే. పనికి వాళ్ళ దొంగలు, దౌర్భాగ్యులు మాత్రం అన్నా అన్నా అని చెప్పి వారి వెంట వెళ్ళి వారికి గౌరవించి ఎంతగానో వారికి స్నేహభావంతో జీవితం గడుపుతూ ఉంటారు. అయితే ఎంతమంది అయితే ఆ దోషము మా మీద, మా పిల్లల మీద పడునుగాక అన్నారో, చక్రవర్తి అయినటువంటి పిలాతు తర్వాత వచ్చిన చక్రవర్తి నీరో చక్రవర్తి కాలములో ఈ రక్త దోషములు వారి మీద వచ్చి పడిందండి. ఎంతమంది ఆ రోజు ఆ శిక్ష, ఆ నిరపరాధి యొక్క రక్త దోషం మా మీద, మా పిల్లల మీద పడునుగా కానీ కోరుకున్నారో, నీరో చక్రవర్తి కాలములో అది నెరవేరింది. వారి పిల్లలను తోడేలకి, పులులకి, సింహాలకు ఆహారంగా పెట్టి తల్లిదండ్రుల మీద నీరో చక్రవర్తి పెట్రోల్ పోసి కాల్చి క్రూరమైనటువంటి జంతువులకు ఆహారంగా మనుషులను ఇచ్చేశాడు. దాంతో అనేక మంది ఇశ్రాయేలీయులు హతమార్చబడి చచ్చిపోయారు. యేసు ప్రభువారు మాత్రం చనిపోయి 3 దినాన తిరిగి ఆయన లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు. భక్తి గల వారి పక్షంగా దేవుడు ఉంటాడు. ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానుడైన దేవుడు కనుక తన నిమిత్తము ఎవరైతే బాధలు సహిస్తున్నారో, కష్టాలు భరిస్తున్నారో వారికి దేవుడు ఎంతగానో దీవించి స్థిరపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఈ ప్రశస్తమైనటువంటి సమయంలో నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, దేవుని వర్తమానం విన్నాము కదా. ఎవరి విరుద్ధంగా మనం వెళ్ళొద్దు. ఎవరికి విరుద్ధమైనటువంటి వారి చావు కోరొద్దు. వారికి కీడు సంభవించినప్పుడు ఆనందించొద్దు. అనేక రెట్లు మనకు, మన కుటుంబం మీదకి అది రాబోతుంది. కనుక ఈ విషయంలో, ఈ సంఘటనలో ప్రభువును కోరుకుందాం, ప్రభు కొరకు జీవిద్దాం, ఆయనకు మహిమకరంగా మనం ఉందాం. తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఉదయకాశమంలో కుట్ర పనినటువంటి వ్యక్తులు క్రీస్తు ప్రభును హతమార్చడానికి వారు ఏకీభవించి ఆలోచించి చేసిన పనికి తగినటువంటి శిక్ష వారు అనుభవించారు. నా తండ్రి, నా ప్రభువా, మాలో ప్రేమగల జీవితం దాయిచ్చండి. ఎవరి విరుద్ధంగా మేము ఏమీ కూడా అనక చేయక, అలాంటి ఆలోచన మా మనసులోనికి, తలంపులోనికి రాక, నిత్యము పరిశుద్ధ ఆలోచనతో, పరిశుద్ధ మనస్సుతో మిమ్మల్ని సేవిస్తూ మీ దృష్టికి యోగ్యమైన వారుగా, మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా వాడుకొనుమని, అద్భుత కార్యమును మా బ్రతుకులో జరిగించుమని, సకల మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.